రెసిపీ ఇది ఇన్స్టాగ్రామ్ ఇన్స్పైర్డ్ రెసిపీ. వెజిటేబుల్స్ ఏం లేవు అనుకున్నాను, ఈ లోపల మా హస్బెండ్ ఇది పంపించి వై నాట్ ట్రై దిస్ అన్నారు. బాండీలో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్లుగా వెజ్జెస్లా కట్ చేసుకుని పసుపు కారం ఒక్క మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుని ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సో 3 ఆనియన్స్కి నేను 3 టొమాటోస్ తీసుకున్నా. 3 టొమాటోస్ని ఇలా కట్ చేసుకుని బ్లెండింగ్ జార్లో యాడ్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను బికాస్ ఐ డెంట్ హ్యాడ్ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ వేసుకొని బ్లెండ్ చేసుకొని ప్యూరీ లాగా అదే కడాయిలో ఆనియన్ కడాయిలోనే పేస్ట్ కూడా వేసేసి బాగా కొంచెంసేపు కుక్ అవ్వనివ్వండి. మీన్ వైల్ పెరుగులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, కసూరి మేతి ఇవన్నీ బాగా వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి టొమాటో ప్యూరీ ఉడికే వరకు. పెరుగులో వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతాయి, ఎగ్ మసాలా అయినా కూడా. టొమాటో ప్యూరీ దగ్గరకు వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగులో మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ పెరుగు మిక్స్చర్ కూడా వేసి కీప్ ఆన్ స్టిరింగ్. మీరు ఒక్కసారి వదిలేసారంటే పెరుగు విరిగిపోతుంది. సో కొంచెం సేపు కుక్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే దగ్గరకు వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఐ లవ్ దిస్ రెసిపీ. ఆల్రెడీ ఇలాంటి రెసిపీ నా ఛానల్లో లాంగ్ వీడియో పెట్టాను చాలా రోజుల క్రితం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్ ఆల్సో. అండ్ లేటర్ కూర అయిపోయింది అనిపించినప్పుడు టాప్ ఇట్ విత్ సమ్ కొరియాండర్. యమ్మీ అండ్ టేస్టీ కర్రీ విత్ ఫుల్కా అయితే సర్వ్ చేసుకున్నా. చాలా చాలా టేస్టీగా ఉండింది. అండ్ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ వీడియో అండ్ మై రెసిపీస్ ఆల్సో, consider to like, share and subscribe to my channel. Itlu me Soumya. And bell icon ni click cheste you will get notifications. Nenu eppudu video pettinapudalla meeku notifications vastu untayi. I'll be happy to read all your comments and all your feedback. If you're liking it, please do that. And this is my baby girl watching me. Bye bye.